రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీభాగ్ ఒడంబడిక జరిగి సరిగ్గా 87 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఒప్పంద పత్రంలోని కీలక అంశాలైన కృష్ణా తుంగభద్ర నదీ జలాలలో ప్రథమ ప్రాధాన్యత పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని హైకోర్టు లాంటి హామీలను నేటికి ఏర్పాటు చేయకపోవడం వల్ల రాయలసీమ సాగునీటి రంగంతో పాటు అన్ని రంగాలలో వెనుకబడడమే కాకుండా పాలనా వికేంద్రీకరణలో కూడా రాయలసీమ ప్రాంతం వివక్షతకు గురవుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షతను వ్యతిరేకంగానే ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైందని, రాయలసీమకు తెలుగు రాష్ట్రంలో పాలన, అభివృద్ధి, వికేంద్రీకరణలో ప్రాధాన్యత హామీ శ్రీభాగ్ ఒడంబడిక ద్వారా కల్పించడం వల్లనే తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు సహకారం అందించారని ఆయన గుర్తు చేశారు. రాయలసీమకు హక్కులను కల్పిస్తూ శ్రీభాగ్ ఒడంబడిక నవంబర్ 16, 1937న రూపొందించిన సందర్భంగా లాయర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన శనివారం నంద్యాల పట్టణంలోని భగీరథ సమావేశ మందిరంలో రాయలసీమ హక్కుల దినోత్సవాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎన్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం కూడా రాయలసీమకు హక్కులను కల్పించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ హక్కుల అమలు దిశగా అడుగులు వేయడంలో విఫలమయ్యాయని, తద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక వెనుకకు నెట్టవేయబడిందని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను చేపడతామని అంటూనే రాయలసీమ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులలో తీవ్ర వివక్షతను చూపడం వలన కృష్ణా తుంగభద్ర నదీ జలాలలో హక్కులు ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు.